హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు స్ట్రా డాగ్స్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరో హీరోయిన్ చూపిస్తారు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా హీరో ఏంటంటే ఒక స్టోరీ రైటర్ అనమాట, హీరోయిన్ ఏమో ఒక టీవీలో యాంకర్ అనమాట. కాకపోతే హీరోకి ఏంటంటే ఇంట్లో కూర్చొని స్టోరీ రాద్దామంటే తనకేమో ఐడియాస్ రావట్లేదు. అందుకని సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పేసి హీరో హీరోయిన్ తో డిస్కస్ చేస్తే హీరోయిన్ ఏమంటుందంటే మా ఊరు వెళ్దాము, మా నాన్నగారు ఇంటికి వెళ్ళి చాలా రోజులు అవుతుందని చెప్పడంతో హీరో కూడా సర్లే పద అని చెప్పేసి హీరోయిన్ వల్ల ఊరు వస్తాడు. అలా ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళకి రోడ్డు పక్కన ఒక బార్ కనిపిస్తుంది. వీళ్ళు చాలా సేపటి నుంచి డ్రైవ్ చేసుకుని వస్తున్నారు కదా, అందుకని లోపలికి వెళ్ళి ఇద్దరు మంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని చక్కగా మంత్ అవుతూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి చార్లీ అని ఒక అతను వస్తాడు. బేసికల్ గా హీరోయిన్ ఈ ఊర్లో ఉన్నప్పుడు తను హీరోయిన్ లవర్ అనమాట. కాకపోతే వీళ్ళిద్దరు విడిపోయారు. చార్లీ వచ్చేసి ఎలా ఉన్నా అని చెప్పేసి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా తనతో మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో చార్లీ హీరోయిన్ ఏమంటాడంటే మీ నాన్నగారు ఇల్లు ఉంది కదా, దాని రూఫ్ టాప్ మొత్తం పాడైపోయింది. అంతేకాకుండా మేము కూడా రూఫ్ టాప్ రిపేర్ బిజినెస్ లో దిగాము, నీకు కావాలంటే చేసి పెడతాం అని చెప్పడంతో పక్కన ఉన్న హీరో కూడా ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ మాత్రం నచ్చదు. ఎందుకంటే వీడు వచ్చాడు ఏదో వాగుతున్నాడు, ఆయన వీడినలా నమ్ముతాం అని చెప్పేసి హీరోయిన్ కొంచెం డౌట్ గా ఉంటుంది. అదే సమయంలో హీరో ఏం చేస్తారంటే బిల్లు కడతానని చెప్పేసి బిల్లు కౌంటర్ దగ్గరికి వెళ్తాడు. కాకపోతే హీరో వెళ్ళిపోయిన తర్వాత ఆ చార్లీ గారు మాత్రం కొంచెం హీరోయిన్ ని ఇబ్బంది పెడుతూ మాట్లాడుతూ ఉంటాడు. అది దూరం నుంచి హీరో చూస్తూ ఉంటాడు. అదే సమయంలో టామ్ అనే ముసలైన బార్ లో గొడవ పడుతూ ఉంటాడు అనమాట. అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఆ గొడవ ఆపుతాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు బయటకు వస్తారు. అప్పుడు హీరో అంటాడు ఏంటి మీ ఊరు ఇలా ఉంది, ఎవడు పెట్టినా సరే గొడవ పెట్టుకోవడానికి పుట్టినట్టు మాట్లాడుతున్నారని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా నవ్వుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ కార్ దగ్గరికి వస్తారు. కాకపోతే వీళ్ళ కారులో వేరే ఒక అతను కూర్చొని ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి ఎవడో నువ్వు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ వచ్చేసి జెర్మీ కార్ దగ్గర వెళ్ళిపో అని చెప్పేసి తనతో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే అతనికి మానసిక స్థితి సరిగ్గా లేదు, మాతో పాటు కలిసి చదువుకున్నాడని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ కార్ తీసుకుని అక్కడ నుంచి బయలుదేరతాడు. అలా వెళ్ళేటప్పుడు హీరో అడుగుతాడు అనమాట, ఇందాక బార్ లో చార్లీ అని ఒకటి వచ్చాడు కదా, వాడితో నువ్వు బాగా క్లోజ్ గా మాట్లాడుతావు ఏంటని చెప్పడంతో హీరోయిన్ చెప్తుంది నేను నేను పెళ్లి చేసుకోబోయే ముందు అతన్ని లవ్ చేశాను, కాకపోతే మేము ఇద్దరం విడిపోయాము, అందులో నేను సిటీకి వచ్చా కదా, ఆ తర్వాత ఆడిదారి ఆడిది నా దారి నాదని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి చూస్తే ఇల్లు చాలా పెద్దది, కాకపోతే ఇంటి పక్కన ఒక షెడ్ లా ఉంటుంది అనమాట. దాని మీద రూఫ్ టాప్ పాడైపోయి ఉంటుంది. సో ఈ రూఫ్ టాప్ ని బాగు చేస్తారని చెప్పేసి ఆ చార్లీ గడు చెప్పాడు. దాంతో హీరోయిన్ కూడా ఇది బాగు చేయాల్సిందని చెప్పేసి అంటుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరోకి ఆ ఇల్లు బాగా నచ్చేసింది, ఇక్కడ కూర్చొని మంచిగా కథ రాసుకోవచ్చు అని చెప్పేసి తాను కూడా హీరోయిన్ తో చెప్పి ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా పడుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం 6 గంటలకి బయట భయంకరంగా శబ్దాలు వస్తూ ఉంటాయి. హీరోకి మెలుకూచి చూస్తే ఆ చార్లీ వాళ్ళ టీం మొత్తం వచ్చేసి పైన రూఫ్ టాప్ బాగు చేస్తూ ఉంటారు. దాంతో హీరో ఆశ్చర్యపోతాడు. అదేంటండి ఉదయాన్నే వచ్చారని చెప్పడంతో ఏమి లేదండి మధ్యాహ్నం పూట బాగా ఎండగా ఉంటుంది, అందుకని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేస్తాం అని చెప్పడంతో హీరో కూడా సర్లే పని చేసుకోండి అని చెప్పేసి తాను బుక్ రాద్దాం అని చెప్పేసి కూర్చుంటాడు. కాకపోతే పనిచేసే వాళ్ళు కూడా వచ్చేసి హీరో రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసుకొని అందులో యాపిల్ తిని కనీసం హీరోతో మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరో కోపం వస్తుంది, ఏంటి మీ ఊర్లో అందరూ ఎలా ఉన్నారని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే ఈ ఊర్లో ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులా కలిసి ఉంటారు, ఒక మొక్కలో చెప్పాలంటే కనీసం పడుకునేటప్పుడు ఇంటి డోర్లు కూడా వేసుకోరని చెప్పడంతో ఏం ఊరు ఏం మనుషులు అని చెప్పేసి హీరో తన పని తను చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే పని చేస్తున్న వాళ్ళందరూ ఏంటంటే సడన్ గా పని ఆఫ్ చేసి వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. హీరోకి డౌట్ వచ్చేసి ఏంటండి వెళ్ళిపోతున్నారని చెప్పి అడిగితే ఏమీ లేదు మాకు వేటాడే పని ఒకటి ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే 3 రోజులు ఈ పని ఫినిష్ చేస్తున్నారు కదా, మరి ఫినిష్ చేస్తారని చెప్పడంతో చార్లీ ఏమంటాడంటే మీరు ఏం కంగారు పడకండి నేను ఫినిష్ చేస్తానని చెప్పేసి హీరోకు మాట ఇచ్చి మేము వేటకెళ్తున్నాం మీరు కూడా వేటకొస్తారని చెప్పడంతో లేదండి నాకు పని ఉందని చెప్పేసి హీరో అక్కడ ఆగిపోతాడు. వాళ్ళేమో వేటకెళ్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ ఊర్లో బార్ లో సినిమా ఓపెన్ అవుతుంది. అక్కడ ఏంటంటే చార్లీ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి హీరో గురించి జోక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి టామ్ అనే ఒక ముసలాయన వచ్చేసి గొడవ పడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆ ఊర్లో మానసిక స్థితి సరిగా లేని జెర్మీ అని ఒక అతను కదా, అతని ఆయనతో గొడవ పడతాడు. ఎందుకంటే ఈ ఊర్లో నెక్స్ట్ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్నాయి, అక్కడ మీ తమ్ముడు రాకూడదు అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటాడు. కానీ జెర్మీ వాళ్ళ అన్న ఏమంటాడంటే వాడు ఎక్కడికైనా వస్తాడు ఏమైనా చేస్తాడు నీకెందుకని చెప్పేసి ఆ టామ్ అనే ముసలాయనతో గొడవ పడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఆ గొడవను ఆపేస్తాడు. కట్ చేస్తే ఇంకో వైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ శుభ్రంగా ఉదయాన్నే జాగింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో చార్లీ గడ్ ఏంటంటే కారులో వస్తూ ఉంటాడు అనమాట వీళ్ళ ఇంటికి పనిచేయడానికి. కాకపోతే హీరోయిన్ తన ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ కదా, తనని అదో రకంగా చూస్తూ ఉంటాడు. ఆ విషయం హీరోయిన్ కూడా అర్థం అవుతుంది. దాంతో ఇంటికి వెళ్ళిన తర్వాత హీరోకి విషయం చెప్తుంది, చూడు ఆ చార్లీ గడ్ నన్ను అదోలా చూస్తున్నాడు, ఎంత వాడు నా ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ అయినా సరే వాడిని చూస్తుంటే చిరాకు ఉందని చెప్పడంతో హీరో ఏమంటాడంటే ఏది ఏమైనా సరే నువ్వు ఆ డ్రెస్ వేసుకోవడం తప్పు కదా అని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే ఈ డ్రెస్ నేను నీ కోసం వేసుకున్నా అని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే చూడు నువ్వు నాకు ఎలా ఉన్నా ఇష్టమే, కాబట్టి అవతల వాడు మనల్ని చూస్తున్నాడంటే అందులో సగం తప్పు మందే ఉందని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఇలా చార్లీ గడ్ నన్ను చూస్తున్నాడని చెప్పడంతో హీరో కోపం వచ్చేసి వెళ్ళి వాడిని కొడతాడని చెప్పేసి
అనుకుంటుంది. కాకపోతే మనోడు ఏంట్రా అంటే అలాంటి డ్రెస్ వేసుకోవద్దని చెప్పేసి హీరోయిన్ కి మోటివేషన్ క్లాసులు చెప్తున్నాడు అనమాట. దాంతో హీరోయిన్ కి చిరాకు వచ్చేసి విండో దగ్గరికి వెళ్ళి బయట పనిచేస్తున్న చార్లీని చూసి ఎరా నువ్వు పొద్దున చూడాలనుకుంది ఇదే కదా అని చెప్పేసి తన టాప్ ని విప్పేస్తుంది. అది చూసిన చార్లీ గడికి పిచ్చెక్కిపోతుంది అనమాట. అలా కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు యాజిటీజ్ గా 2-3 గంటలు పనిచేసి అక్కడ నుంచి బయలుదేరి మేము వేటకి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు, వీళ్ళేంట్రా బాబు రోజు 2-3 గంటలు పనిచేసి వెళ్ళిపోతున్నారని చెప్పేసి. అయినా సరే వీళ్ళు వచ్చాము ఇక వెళ్ళనేమంటామని చెప్పేసి హీరో కారు తీసుకుని బయలుదేరుతూ ఉంటాడు. అదే సమయంలో ఈ చార్లీ గడి కార్ ఏమో ముందెళ్తూ ఉంటుంది. కానీ వాళ్ళేమో హీరోకి దారి ఇవ్వరు, కనీసం ఓవర్టేక్ కూడా చేయనిరు. హీరో ఏదైతే స్పీడ్ లో వెళ్తారో వాళ్ళు కూడా అదే స్పీడ్ లో వెళ్తూ ఉంటారు. కారుని హీరోకి అడ్డుగా పెడుతూ ఉంటారు. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది. వాళ్ళేమో నవ్వుతూ ఉంటారు అనమాట. ఒకనొక సందర్భంలో సిగ్నల్ ఇచ్చేసి నేను సైడ్ అయిపోతున్నా అని చెప్పేసి కారు పక్కెళ్తాడు. కాకపోతే అక్కడ ఒక పెద్ద మొద్దుని బయటికి తీస్తూ ఉంటారు. జస్ట్ మిస్ లో హీరో కారు యాక్సిడెంట్ అవ్వకుండా హీరో కాపాడుకుంటాడు అనమాట. దాంతో ఆ చార్లీ వాళ్ళ గ్యాంగ్ మీద హీరోకి భయంకరంగా కోపం వస్తుంది. కానీ కొంత సమయానికి వాళ్ళు ఏమంటారంటే సార్ అంతా ఓకేనని చెప్పేసి హీరోతో కామెడీ చేసి మాట్లాడుతూ ఉంటారు. దాంతో హీరో ఏమనుకుంటాడంటే ఈ మేనస్ లేని వాళ్ళు మనకెందుకు రెస్పెక్ట్ ఇస్తారని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తన టైర్ పంచర్ అయిపోతుంది అనమాట. దాన్ని బాగు చేయించుకుంటూ ఉంటాడు. దానికి కొంచెం దూరంలో జెర్మీ కూర్చొని ఉంటాడు. కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది అనమాట. వచ్చి ఆ అమ్మాయి తనతో మాట్లాడుతూ ఉంటుంది. బేసికల్ గా ఆ అమ్మాయి అతను ఎవరు, ఆ అమ్మాయి ఎవరో కాదు, టామ్ ఉన్నాడు కదా ముసలోడు, అతన్ని కూతురు అనమాట. అదే సమయంలో జెర్మీ వాళ్ళ అన్నయ్య వచ్చేసి వాళ్ళ తమ్ముడిని తిట్టి ఎరా నువ్వు ఈ అమ్మాయితో మాట్లాడటం వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు కదరా, వాడేమో ఎప్పుడు చూసినా నీ మీద గొడవ పడుతూ ఉంటాడు, ఎందుకు నీకని చెప్పడంతో లేదని ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి జెర్మీ వాళ్ళ అన్నయ్యతో చెప్తాడు. మరోవైపు మన కథలో హీరో కూడా పంచర్ అయిపోయిన తర్వాత కార్ తీసుకొని అక్కడ నుంచి పక్కన ఉన్న బార్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చార్లీ వాళ్ళ గ్యాంగ్ మొత్తం ఉంటారు. వాళ్ళందరూ హీరోని అడుగుతారు ఎలా ఉంది సార్, ఓకే అంత ఓకే అని చెప్పేసి. హీరో కూడా సరే ఈ బుర్రతక్కువలతో మనకెందుకని చెప్పేసి మందు అవుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆ బార్ లో టామ్ ఉంటాడు. టామ్ పక్కన ఇంకొక అతను ఉంటాడు. అతను హీరోతో ఏమంటాడంటే సార్ మీరు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కదా అని చెప్పేసి అంటంతో అవునండి అని చెప్పేసి అంటాడు. సరే సార్ ఇంకో 2 days లో మా ఊర్లో పెద్ద ఫెస్టివల్ జరుగుతుంది, చర్చిలో ప్రేయర్ జరుగుతుంది, ఆ తర్వాత ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది, మీరు తప్పకుండా రావాలని చెప్పంటంతో హీరో కూడా సరే నేను తప్పకుండా వస్తానని చెప్పేసి అంటాడు. ఫస్ట్ చర్చికి వెళ్తాడు అనమాట. 3 రోజుల తర్వాత వెళితే అందరూ ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే హీరోకి ఏంటంటే దేవుడి మీద కొంచెం నమ్మకం లేదనమాట. అందుకని తాను అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత చర్చ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆ చార్లీ బయటకు వచ్చేసి హీరోతో ఇలా అంటాడు, చూడండి మీకు దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు కానీ మా నమ్మకాలను మీరు వెక్కిరించకూడదు, ఏదేమైనా సరే మీరు చర్చిలోంచి అసలు బయటకు వచ్చి ఉండకూడదు అని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే సరే నా సంగతి పక్కన పెట్టు, బైబిల్లో గొప్ప పదం ఉంది తెలుసా, అదేంటంటే అవతలి వాడి భార్యని కోరికతో చూడకూడదని చెప్పేసి అంటంతో ఈ చార్లీ గడికి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఎందుకంటే మనోడు హీరోయిన్ చూస్తున్న సంగతి మనోడు తెలిసిపోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఫుట్బాల్ మ్యాచ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత టామ్ వాళ్ళ కూతురు ఉంది కదా ముసలాయన కూతురు, ఆవిడ వచ్చేసి హీరోయిన్ దగ్గర కూర్చుంటుంది అనమాట. అక్కడికి జెర్మీ వస్తాడు. వచ్చిన తర్వాత టామ్ వాళ్ళ కూతురుతో మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే టామ్ చూసి ఆ జెర్మీని పిచ్చగొట్టు కొడతాడు. దాంతో హీరోయిన్ లేచి మీ అమ్మాయితో జెర్మీ మాట్లాడితే తప్పేముందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో ఆయన కూడా కోపం వచ్చేసి హీరోయిన్ మీద గొడవడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి చార్లీ వచ్చేసి ఆ గొడవను ఆపుతాడు. హీరో వెంటనే హీరోయిన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత హీరో ఏమంటాడంటే అయినా ఎక్కడెక్కడో గొడవలను తీసుకొచ్చి మన దగ్గర పెడతావేంటి, వాళ్ళ గొడవ వాళ్ళు ఆడుకుంటారు నీకెందుకని చెప్పంటంతో లేదు మన కళ్ళ ముందు ఒక ప్రాబ్లం జరుగుతున్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేయాలి కదని చెప్పేసి అంటంతో నీకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని అని చెప్పేసి హీరోయిన్ తిడతాడు. దాంతో హీరోయిన్ కూడా బాధపడుతూ ఉంటుంది. అదేంటి ఏ గొడవ జరిగినా సరే వీడు నన్ను తప్పు అంటున్నాడు అని చెప్పేసి నువ్వు ఎప్పుడు చూసినా నీ మొత్తం నా ముందే చూపిస్తున్నావు తప్ప బయట దగ్గర చూపించలేదని చెప్పేసి హీరోయిన్ రివర్స్ తిడుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. కాకపోతే హీరో ఏంటంటే బట్టలు మార్చుకుందని చెప్పేసి కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక పిల్లిని చంపేసి వేలాడదీసి ఉంచుతారు. అది చూసిన తర్వాత మనోడికి భయం వేస్తుంది. ఆ తర్వాత వెళ్ళి సైలెంట్ కూర్చుంటాడు. హీరోయిన్ అడుగుతుంది ఏమైందని చెప్పి అడిగితే ఎవరో పిల్లిని చంపి లోపల వేలాడదీశారని చెప్పి అంటంతో హీరోయిన్కి డౌట్ మొదలైపోతుంది. ఇదంతా చేస్తుంది చార్లీ గాడే, వాడిని ఎలాగైనా చంపాతలు పడేస్తానని చెప్పేసి వాళ్ళ నాన్న సీక్రెట్ గా పెట్టిన గన్ను తీస్తుంది అనమాట. కానీ హీరో ఏమంటాడంటే ఏమైంది నీకు, అది పెట్టింది చార్లీ అని నీకు కన్ఫర్మేషన్ ఉందా, ఎందుకు అలా చేస్తావని చెప్పంటంతో సరే గన్ అయితే ఉంది కదా మన దగ్గర, రేపు పొద్దున వాడు వచ్చిన తర్వాత కనుక్కుంటాను, వాడే అనుకో ఖచ్చితంగా వాడిని చంపావతలు పడేస్తాను, మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి హీరోయిన్ కోపంతో ఊగిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఆ చార్లీ గారి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి రూఫ్ టాప్ బాగు చేయడానికి వస్తారు. వెంటనే హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా చార్లీ దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో కొంచెం జంతువులు ఎక్కువగా వస్తున్నాయి కానీ కింద ఒక ట్రాప్ ఉంది, దాన్ని కొంచెం పైన సెట్ చేసి పెడతామని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి వచ్చి హీరో కోసం పనిచేస్తూ ఉంటారు. అదే సమయంలో వాళ్ళు హీరోతో ఏమంటారంటే సరదాగా మనందరం వేటకెళ్దాం అని చెప్పి అంటంతో హీరో కూడా వస్తానంటాడు. ఎందుకంటే హీరోయిన్ ఎప్పుడు చూసినా మనోడు కొంచెం డమ్మీ గాడు రూమ్ లో కూర్చొని బయటికి వెళ్ళాడని చెప్పి అనుకుంటుంది కదా, అందుకని హీరోయిన్ ముందు కొంచెం మగోళ్ళ బిహేవ్ చేయాలని చెప్పేసి హీరో కూడా నేను కూడా వేటకు వస్తానని చెప్పేసి వాళ్ళతో కలిసి వేటకెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తారంటే హీరోని మధ్యలో వదిలేసి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఒకనొక సందర్భంలో ఒక జింకని కాల్చే ప్రాసెస్ లో అనుకోకుండా హీరోనే కాల్చబోతారు. దాంతో హీరోకి భయం వేస్తుంది. ఏమంటే ఎక్కడ కాలుస్తున్నారు
చేస్తున్నారండి మీరు, కొంచెంసేపు ఉంటే నేను చచ్చిపోయానని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళు కూడా హీరోకి సారీ చెప్పి సారీ అండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అదే సమయంలో ఇంట్లో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. సడన్ గా బయట ఎవరో తలుపు కొడతారు. ఎవరో అని చెప్పి వెళ్లి చూస్తే వచ్చింది ఎవరో కాదు, చార్లీ అనమాట. అదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, అందరు కలిసి వేటకెళ్లారు కదా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అనడంతో మనోడు మాత్రం నవ్వుకుంటూ లోపలికి వచ్చేసి హీరోయిన్ ని బలవంతం చేయబోతాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, చూడు ఒకప్పుడు నువ్వు నేను లవ్ చేసుకున్నాం కాదంటలేదు, కానీ మన ఇద్దరం విడిపోయాం కదా, మళ్ళీ ఏంటిదని చెప్పి అనడంతో వాడు మాత్రం నాకు దక్కంది ఎవరికి దక్కకూడదని చెప్పేసి హీరోయిన్ ని బలవంతం చేసి మానభంగం చేస్తాడు. అంతేకాకుండా ఒక సోడా బుడ్డి కళ్ళజోడు పెట్టుకున్నాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి కోపంతో తన ఫ్రెండ్ చేత కూడా మానభంగం చేపిస్తాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. ఆ చార్లీ గడ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారంటే హీరోని ఫారెస్ట్ లో వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అది కూడా హీరోకి చెప్పకుండా. దాంతో హీరోకి అర్థమైపోతుంది వీళ్ళు తనని మోసం చేశారని చెప్పేసి. ఇక చేసేదేమి లేక నడుచుకుంటూ ఇంటికి వచ్చేసి కోపంగా అరుస్తుంటాడు అనమాట. మీ ఊరిలో చూడు వాళ్ళకు పిచ్చనాయాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం హీరోకి చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతాడు, ఒకవేళ వెళ్ళి చార్లీని కొడతాడంటే అంత సీన్ లేదని చెప్పేసి హీరోయిన్ సైలెంట్ గా ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మనం మన ఊరు వెళ్ళిపోదాం అని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే ఇప్పుడు ఆ చార్లీ గడికి భయపడి వెళ్ళిపోదాం అని చెప్పంటున్నావా, అంత సీన్ లేదు, ఇక్కడ ఎవడంటే ఎవడికి భయం లేదు, మనం ఎక్కడ ఎన్ని రోజులు ఉందాం అనుకున్నాం అన్ని రోజులు ఉందాం అని చెప్పేసి నీ కోసం నేను ఒక పని చేస్తున్నానని చెప్పేసి మరుసటి రోజు ఉదయాన్నే చార్లీ డ్యూటీకి వస్తాడనమాట. కానీ హీరో ఏమంటాడంటే చూడు చార్లీ నువ్వు వర్క్ చాలా లేట్ గా చేస్తున్నావు, అంతేకాకుండా 3 రోజుల్లో అవగొడతానని చెప్పేసి ఇది 4వ రోజు వర్క్ జరుగుతుంది, కాబట్టి నీ వర్క్ నాకు నచ్చలేదు, మీరు ఇప్పుడు దాకా పని చేసిన దానికి డబ్బులు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పంటంతో చార్లీ కూడా సరే అని చెప్పేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతూ మీకు ఏదన్నా పని పడితే మాత్రం తప్పకుండా నన్ను పిలవండి అని చెప్పంటాడు. దాంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత చార్లీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు సాయంత్రం వాళ్ళ ఊర్లో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతాయి అనమాట సాయంత్రం పూట. దాంతో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి వెళ్తారు చూడటానికి. కాకపోతే అక్కడే ఉన్న చార్లీ గాడు ఆ తర్వాత చార్లీ గాడు ఫ్రెండ్ ఏంటంటే హీరోయిన్ వైపు చూస్తూ ఉంటారు. ఎందుకంటే తనని పాడు చేశారు కదా. కాకపోతే హీరోయిన్ కి మాత్రం వాళ్ళు చూస్తుంటే ఏదోలా అనిపించేసి నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి హీరోని రమ్మంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ జెర్మీ ఉంటాడు అనమాట. తన దగ్గరికి టామ్ వాళ్ళ కూతురు వచ్చేసి ఏదో మా నాన్న అరిచాడని చెప్పేసి నేను ఇష్టపడటం మానేను, నేను నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడంతో జెర్మీ కూడా సరే పక్కకెళ్దాం అని చెప్పేసి తనని పక్కకి తీసుకెళ్తాడు. అదే సమయంలో ఆ టామ్ ఏం చేస్తాడంటే తన కూతురు కనిపించలేదని చెప్పేసి అక్కడున్న అమ్మాయిని అడుగుతాడు. వాళ్ళు ఏమంటారంటే ఇలా జెర్మీతో బయటికి వెళ్ళదని చెప్పడంతో ఆ టామ్ కి కోపం ఎక్కువైపోతుంది అనమాట. వాడు ఈ రోజు కనిపిస్తే చంపేస్తానని చెప్పేసి జెర్మీని వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో టామ్ ని దూరం నుంచి చూసిన జెర్మీ ఏం చేస్తారంటే టామ్ వాళ్ళ కూతురు నోరు మోస్తాడు, నువ్వు అరవమాకు మీ డాడీ ఇక్కడికి వస్తాడు, వచ్చిన తర్వాత మనం అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి గట్టిగా నోరు మోస్తాడు. కాకపోతే ఆ అమ్మాయి ఏమో ఊపిరాట్లేదు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. కానీ మనోడికేమో టామ్ అంటే భయం, అందుకనే ఆ అమ్మాయి నోరు గట్టిగా మూసేస్తాడు. అలా మూసేసిన కొంత సమయానికి ఆ అమ్మాయి చనిపోతుంది అనమాట. అది చూసిన తర్వాత జెర్మీ గాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే టామ్ కి భయపడి టామ్ వాళ్ళ కూతుర్ని తనకు తెలియకుండానే తాను చంపేశాడు. దీంతో మనోడికి భయం వేసి అక్కడి నుంచి పారిపోయి పరిగెడుతూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే డల్ గా ఉంటుంది అనమాట. అది కూడా నిన్నటి నుంచి డల్ గా ఉంది కదా. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి ఏమైందని చెప్పి అడుగుతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమో చెప్పదు. కరెక్ట్ గా అదే సమయంలో జెర్మీ ఏంటంటే రోడ్డు మీద పరిగెడుతూ ఉంటాడు. దాంతో హీరో చూసుకోకుండా తనని గుద్దేస్తాడు. అలా గుద్దేయటం వల్ల తనకేం కాదు కానీ కాకపోతే గాయాలు మాత్రం బలంగా తగులుతాయి. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే మన ఇంటికి తీసుకెళ్దాం ట్రీట్మెంట్ ఇద్దాం అని చెప్పడంతో సరే అని చెప్పేసి హీరో ఆ జెర్మీని కారెక్కించుకుంటాడు. కానీ జెర్మీ గాడు మాత్రం టామ్ వాళ్ళ కూతురుని చంపేశాడు కదా, నేను కావాలని చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోకి హీరోయిన్ కి ఏం అర్థం కాదు వీడింటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు టామ్ ని చూపిస్తారు. తానేంటంటే తన కూతురు ఎంత వెతికినా కనిపించట్లేదు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఆ జెర్మీ గాడు ఇప్పుడే హీరో వాళ్ళ కారుకి వెళ్ళాడని చెప్పడంతో ఈ టామ్ ఏం చేస్తారంటే చార్లీ దగ్గరకు వచ్చి అరే చార్లీ ఆ జెర్మీ గాడు మా అమ్మాయిని తీసుకెళ్లాడు, అప్పటి నుంచి మా అమ్మాయి కనిపించట్లేదు, కాకపోతే వాడు హీరో కారు ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట, వాడి సంగతి చూద్దాం రారా అని చెప్పడంతో చార్లీ కూడా సరే అని చెప్పేసి వాళ్ళ బ్యాచ్ వేసుకుని వస్తాడు. ఎందుకంటే హీరోని పెళ్లి చేసుకున్నాడు కదా తను ప్రేమించే అమ్మాయిని, అందుకని వాడి సంగతి చూద్దాం అని చెప్పేసి వీళ్ళు బయలుదేరి వస్తారు. పాపం ఈ విషయం తెలియక మన కథలో హీరోయిన్ ఏం చేస్తారంటే జెర్మీకి వైద్యం చేస్తూ ఉంటారు. అదే సమయంలో బయట డోర్ కొడతారు. డోర్ కొట్టి ఆ జెర్మీ గారిని బయటికి పంపించు, వాడు నా కూతురు ఏదో చేశాడు, వాడి సంగతి చూస్తా అని చెప్పడంతో హీరో కోపం వచ్చేసి వీళ్ళు ఎప్పుడు చూసినా వీళ్ళు ఏదో చేయాలని చూస్తూ ఉంటారు, అలా కాదని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేస్తాడు. దాంతో ఆ ఊర్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటి మీ ప్రాబ్లం అని చెప్పి అడిగితే టామ్ జరిగింది మొత్తం చెప్తాడు. మీరు ఏం కంగారు పడకండి, ఆ జెర్మీ గారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నేను ఇంటరాగేట్ చేసి మీ అమ్మాయిని కప్పు చెప్తా అని చెప్పడంతో టామ్ కోపం వచ్చేసి ఎప్పటి నుంచో చూస్తున్నా ఈ ఊర్లో ఓవర్ యాక్టింగ్ చేస్తారని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ ని అక్కడే కాల్చి చంపేస్తాడు. దాంతో ఇంట్లో ఉన్న హీరోయిన్ కి పిచ్చెక్కిపోతుంది అనమాట. వీళ్ళేంట్రా బాబు ఇలా ఉన్నారని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఇంట్లోకి రావాలని చెప్పేసి అందరూ ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే హీరో ఏం చేస్తాడంటే జెర్మీని తీసుకుని వెళ్లి దాక్కు అని చెప్పేసి హీరోయిన్ ని పైకి పంపిస్తాడు. దాంతో హీరోయిన్ కూడా వెళ్లి దాక్కుంటుంది. అదే సమయంలో
సమయంలో ఎవరో ఒక అతను విండో అద్దం పగలగొట్టుకుని లోపల చేపెట్టుకుని లాక్ తీస్తూ ఉంటాడు అనమాట. హీరో కోపం వచ్చేసి వాడి చేతికి మేకులు కొట్టేస్తాడు. అంతేకాకుండా ముసలాయనుడు కదా, ఆయన ఏంటంటే విండో నుంచి లోపలికి వద్దామని చూస్తే ఆయన మొహం మీద వేడి వేడి నీళ్లు పోస్తాడు. దాంతో బయట ఉన్న చార్లీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈడేంటి సడన్ గా హీరోలో మారిపోయాడని చెప్పేసి. అయినా సరే ఏం చేద్దాం అని చెప్పేసి కారు స్టార్ట్ చేసి దూరం నుంచి వచ్చి గోడను గుద్దేసి వీళ్ళిద్దరు లోపలికి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత టామ్ ఏమంటాడంటే, నా మీద వేడివేడి నీళ్ళు పోస్తావా, నీ సంగతి చెప్తానని చెప్పేసి హీరో దగ్గరికి వస్తున్నప్పుడు హీరో దగ్గర సేఫ్టీ గన్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ గన్నుతో టామ్ కాల్ ని కాల్ చేస్తాడు. దాంతో మనోడు అక్కడే పడిపోయి గిలగల కొట్టేసుకుంటూ ఉంటాడు. దాంతో పక్కన ఉన్నోడి కోపం వచ్చేసి హీరో మీద అటాక్ చేస్తాడు. కానీ గోల్ఫ్ బ్యాట్ తీసుకుని వాడిని అతి దారుణంగా కొడతాడనమాట. ఈ గ్యాప్ లో ఇంక మిగిలింది కేవలం ఇద్దరు. ఆ ఇద్దరు కూడా హీరోయిన్ ని మానభంగం చేసిన వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే జెర్మీని వెతుక్కుంటూ హీరోయిన్ రూమ్ కి వెళ్తారనమాట. వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో లోపలికి హీరో వస్తాడు. వచ్చిన తర్వాత చార్లీ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే, ఎరా మా ఫ్రెండ్స్ అందరిని చంపుతావు అని చెప్పేసి హీరో మీద అటాక్ చేయబోతాడు. కాకపోతే హీరోయిన్ అక్కడ ఉన్న గన్ను తీసుకొని చార్లీ వాళ్ళ ఫ్రెండ్ ని చంపేస్తుంది. ఇంకా మిగిలింది కేవలం చార్లీ మాత్రమే. చార్లీ ఏం చేస్తారంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి, చూడు ఆ గన్ను అలా వాడకూడదని చెప్పేసి చార్లీ గాడు హీరో మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ వచ్చి గన్నుతో కాల్చబోతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా గన్నుతో కాల్చకూడదని చెప్పి హీరోయిన్ మీద అటాక్ చేయబోతాడు. బట్ ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏం చేస్తారంటే, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ట్రాప్ పైన పెట్టమన్నారు కదా, ఆ ట్రాప్ తీసుకొని చార్లీ గడి నెత్తి మీద కొడతాడు. దాంతో వాడి మెడ కట్ అయిపోతుంది అనమాట. ఇది చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మన కథలో హీరో తనకి ప్రాబ్లం వచ్చేసరికి అతి భయంకరంగా మారిపోయాడని చెప్పేసి ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.